కోనసీమలో రాజకీయం రోజుకో రంగు మార్చుకుంటుంది. వైసీపీ నాయకులు ఇప్పుడున్న చోటు చేజారుతుందని కొత్త నియోజకవర్గాల వేట్లో పడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయంగా సమాధి అయిపోతామని ఆ సీనియర్ మాజీ మంత్రి ముందే పక్క నియోజకవర్గానికి స్కెచ్ చేశాడు. తన అనుచరుడైన ఓ మండల స్థాయి నాయకుడికి ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి భవిష్యత్తులో తనకి ఏ అడ్డు రాకుండా లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. నియోజకవర్గ నాయకులకు సమాచారం లేకుండా నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించడంతో స్థానిక నేతలు రగిలిపోతూ రాజీనామాలకు సిద్ధమవుతున్నారట. ఇంతకీ పక్క నియోజకవర్గంలో స్కెచ్ వేస్తున్న ఆ మాజీ మంత్రి ఎవరు? 4 ఏళ్ల ముందే బలి పశువుగా మారుతున్న ఆ మండల నాయకుడెవరు? కోనసీమ పేరు చెప్తే టక్కున గుర్తొచ్చేది అమలాపురం. పచ్చని కొబ్బరి తోటలతో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అలాంటి ప్రశాంతమైన కోనసీమలో రాజకీయాలు మాత్రం వేడి పుట్టిస్తుంటాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బరిలో నిలిచిన నాయకులు మనుగడ కోసం కొంతమందిని బలి చేయడానికి కూడా వెనకాడరు. అలాంటి కోనసీమలో ఓ సీనియర్ రాజకీయ నాయకుడు అమలాపురం టు పి గన్నవరం అంటూ కొత్త రాజకీయం రూట్ వేశాడు. ఆయనే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పినిపే విశ్వరూప్. 2004లో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పినిపే విశ్వరూప్ 2009, 2019లో అమలాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అమలాపురం నుండి పోటీ చేసిన పినిపే విశ్వరూప్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశ్వరూప్ ఇప్పుడు కొత్త రాజకీయానికి తెరలేపారు. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అమలాపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జనరల్గా మారుతుందని సమాచారం ఉండడంతో కొత్త నియోజకవర్గ వేటలో పడ్డారట మాజీ మంత్రి విశ్వరూప్. విశ్వరూప్ చూపు అమలాపురం నియోజకవర్గానికి పక్కనే ఉన్న పి గన్నవరం నియోజకవర్గం మీద పడడంతో సీటు కోసం 4 ఏళ్ల ముందే కొత్త వ్యూహాన్ని పన్నారు. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న విశ్వరూప్ తన ప్రధాన అనుచరుడైన గన్నవరపు శ్రీనివాస్ను పి గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఇప్పుడు పి గన్నవరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి 4 ఏళ్ల పాటు బలి పశువులా ఉంచి ఎన్నికలు సమీపించే నాటికి విశ్వరూప్ బరిలో దిగుతాడనేది జోరుగా జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారానికి కారణం కూడా లేకపోలేదు. 2024 ఎన్నికల్లో అమలాపురం నుండి విశ్వరూప్ తన కొడుకు శ్రీకాంత్ని బరిలోకి దింపి తాను పి గన్నవరం నుండి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో విశ్వరూప అమలాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. పి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం, ఐనవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు మండలాల్లో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో సీనియర్ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసిన తనకు పి గన్నవరంలో గెలుపు అవకాశాలు ఉంటాయని నిర్ణయం తీసుకున్న విశ్వరూప్ తన అనుచరుడిని తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే మండల స్థాయి నాయకుడిగా ఉన్న గన్నవరపు శ్రీనివాస్ను నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు అంగీకరించడం లేదట. స్థానిక నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, చర్చించకుండా విశ్వరూప్ తన అనుచరుణ్ణి తీసుకుని వచ్చి ఇన్ఛార్జిగా నియమించడంతో ఎవ్వరూ సహకరించేదే లేదని తేల్చి చెప్తున్నారట. ఇప్పటికీ పి గన్నవరం నియోజకవర్గంలోని 4 మండలాల పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూటమిలోని పార్టీల వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన స్టాలిన్ బాబు తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడంతో జగన్ వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి స్టాలిన్ బాబు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో సీటు రాకపోయినా 2029 ఎన్నికల కోసం ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారట. మరోపక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న విప్పర్తి వేణుగోపాల్ 2024 ఎన్నికల్లో పి గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజనకి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన పాముల రాజేశ్వరి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ 2029 ఎన్నికల్లో తన కొడుకును వైసీపీ అభ్యర్థిగా బరిలో దించడానికి ప్లాన్ చేస్తున్నారట.
వీళ్లకు తోడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు 2024 ఎన్నికల్లో సీటు రాకపోవడంతో అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా అధ్యక్షుడు అయ్యి మళ్లీ తన క్యాడర్ తనతోనే ఉండేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2029 ఎన్నికల నాటికి జగన్ పిలిస్తే వైసీపీలో జాయిన్ అవుతారని చిట్టిబాబు తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. పి గన్నవరం నియోజకవర్గం నుండి ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు పోటీ పడుతున్న నేపథ్యంలో విశ్వరూప్ ఓ మండల స్థాయి నాయకుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంతో గన్నవరపు శ్రీనివాస్కు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేదే లేదని నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు తెగేసి చెప్తున్నారు. గన్నవరపు శ్రీనివాసుని పి గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా తప్పించి గుర్తింపు ఉన్న నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించకపోతే నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన పార్టీ నాయకులతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు తమ పదవులకు రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించిన విధంగా జనసేన పార్టీ నుండి బరిలోకి దిగి గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో మళ్లీ పి గన్నవరం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం కోసం వైసీపీ నుండి జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్న వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారట. ఆయన స్కెచ్ ఫలిస్తే పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ మొత్తం జనసేన వైపు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే మాజీ మంత్రి విశ్వరూప్కు సంకటంగా మారినట్లు తెలుస్తోంది. తెలివిగా తన ప్రధాన అనుచరుడు అయిన గన్నవరపు శ్రీనివాస్ను పి గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఈ 4 ఏళ్లు హవా నడిపి 2029 ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న విశ్వరూప్ ప్రయత్నాలను స్థానిక వైసీపీ నాయకత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి పి గన్నవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆ మాజీ అమాత్యుడు ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతారో, కొత్తగా ఇంకేం స్కెచ్ గీస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.